శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈ రోజు నుంచి మనం ఒక్కొక్క నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. ఈ 27 నక్షత్రాలు రోజుకొకటి నక్షత్రాల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి, మరి వారికి ఆరోగ్యము, విద్య, ఉద్యోగం పరిస్థితి ఎలా ఉంటుందనేటువంటిది ఈ నక్షత్రాలలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 27 నక్షత్రాలలో మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం, బలాలు, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, అదృష్ట రంగులు, అదృష్ట రత్నము, పూజలు వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అశ్విని నక్షత్ర పరిచయం. అశ్విని నక్షత్రం మేషరాశిలో 0 డిగ్రీల నుంచి ప్రారంభమవుతుంది. 13.20 నిమిషాల వరకు విస్తరించి ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిదేవతలు అశ్విని కుమారులు. వీరు దేవతలు వైద్యులుగా ప్రసిద్ధి చెందుతారు. అందువల్ల ఈ నక్షత్రంలో జన్మించిన వారికి సేవాభావం, చురుకుదనం మరియు ఇతరులకు సహాయం చేయాలనే తత్వం కలిగి ఉంటారు. ఇక స్వభావ విషయానికి వస్తే అశ్విని నక్షత్రం వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆత్మవిశ్వాసము, తెలివితేటలు, బలాలు, నాయకత్వ లక్షణాలు, త్వరగా పనులు పూర్తి చేయడం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం వీళ్లకు విశేషం. ఇక వీరి బలహీనతలు కోపం త్వరగా రావడం, ఓపిక తక్కువగా ఉండడం, పనులను మధ్యలో వదిలేయడం, ఆవేశంతో మాట్లాడడం. ఇక విద్య విషయానికి వస్తే ఈ నక్షత్రంలో వారికి వైద్యరంగము, ఫార్మసీ, స్పోర్ట్స్, ఇంజనీరింగ్, పోలీస్, ఆర్మీ, పరిపాలన రంగాలు, బిజినెస్, ట్రెండింగ్ వంటి రంగాలలో మంచి అవకాశాలు ఉంటాయి. స్వయం ఉపాధి కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే డబ్బు సంపాదించే సామర్థ్యం బాగానే ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు తగ్గిస్తే మంచి సంపద కూడబెట్టగలుగుతారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే తలనొప్పి, కంటి సమస్యలు, రక్తపోటు, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వీరికి మంచిది. ఇక వివాహ జీవితానికి వస్తే అశ్విని నక్షత్రం వారికి జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. కానీ కోపాన్ని నియంత్రించగలిగితే కుటుంబ జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. ఇక అదృష్ట విషయాలకు వస్తే అదృష్ట రంగులు తెలుపు, లేత ఆకుపచ్చ. అదృష్ట రంగు రత్నము వైడూర్యము. మరియు ఈ రత్న విషయాలలో మాత్రం మంచిగా తెలిసినటువంటి వారు మీకు ఫ్యామిలీ పూజారిని కనుక్కొని పెట్టుకోగలరు. అదృష్ట సంఖ్య 1, 7. అదృష్ట వారాలు మంగళవారం, ఆదివారం. పూజలు వీరు ఏం పూజలు చేసుకోవాలి అంటే అశ్విని కుమారులను, సూర్య భగవానుని ప్రార్థించడం శుభప్రదం. ఆదివారం సూర్యారాధన చేయడము, ఆదిత్య హృదయ పారాయణం చేయడము, అవసరమైన వారికి వైద్య సహాయం చేయడము ఈ నక్షత్రం వారి శుభ ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష సాంప్రదాయం చెప్తూ ఉంటుంది. ఇక మొత్తానికి అశ్విని నక్షత్రం వారు ధైర్యవంతులు, చురుకైన వారు, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వారు. తమ ఆవేశాన్ని నియంత్రించి ఓపికతో నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో గొప్ప విజయాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ అశ్విని నక్షత్రం వారి గుణగణాలు ఇలా ఉంటాయి. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.